అక్టోబర్ 5 దేవుని వాగ్దానం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. ఆమేన్. కీర్తన 90:17. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మనమందరం క్షేమంగా ఉండి మరొక నూతనమైనటువంటి దినంని చూసే ఆ అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు మనం కలిగి ముందుకు వెళుతూ ఉంటాం. వాటిని నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలలో భాగంగానే మనం చేసే ప్రతి ప్రార్థన లోకానుసారంగా ఉండకూడదు. మనం చాలాసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలు ఎంతసేపు లోకరీతిగా మనము గొప్ప విజయాన్ని పొందుకోవడానికి తీసుకోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనం చేసే ప్రార్థన, మనం చేసేటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి. ఇక్కడ భక్తుడు చేసే ప్రార్థనను మనం గమనించినప్పుడు, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. దేవుని ప్రసన్నత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఏ రోజైనా ఆయన ప్రసన్నత కొరకు ప్రార్థన చేసావా? దేవా, నీ ప్రసన్నత నాకు కావాలి, నీ ప్రసన్నతను నేను పొందుకోవాలనుకుంటున్నాను, ఇదిగో నీ గొప్ప సన్నిధి కాంతి నా మీద ప్రకాశింప చెయ్యి అని నువ్వు ప్రార్థించగలిగావా? ఆధ్యాత్మికమైన విషయాల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని లోకరీతిగా ఆశీర్వదిస్తాడు. యెహోవా ప్రసన్నతను పొందుకోవటం, దేవుని యొక్క సన్నిధిలో ఆయనను కలిగి ముందుకు వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఆయన ప్రసన్నత మన మీద ఉండటానికి, అందుకే భక్తుడు 27వ కీర్తన మనం గమనించినప్పుడు, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏం వరం అడిగాడంటండి, చూడండి, ఆయన ప్రసన్నతను చూడడానికి. ఈరోజు నువ్వు అలాగ నా ప్రభువుని అడగగలిగినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ ప్రసన్నత కొరకు ప్రార్థించి దాన్ని పొందుకునే ధన్యత నీ బిడ్డలకు దయచేయండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో బిడ్డలకు తోడుగుండి సహాయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ధనదీవులతో నింపి మీరే మహిమ, ఘనత పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.